300-400 మెంబర్స్. ఇదివరకు ఇప్పటికీ డ్యాన్స్కి చాలా తేడా ఉంది. ఏదో కుప్పి గంతులు లెక్క అయిపోయింది. డ్యాన్స్ని జిమ్నాస్టిక్ చేసేసారు. అవకాశాలు వస్తుంటే ఎవడైనా టాప్ కొరియోగ్రాఫర్ అయిపోయింది. డివిజన్కి వస్తే డివిజన్లో మీకు ఏమైనా అన్యాయం జరిగింది? వీడు దొరికిండు మనకని చెప్పి వేసుకున్నారు అంతే. ఇప్పుడు మేబీ మీరు టాప్లో ఉండడానికి రాకేష్ మాస్టర్ కారణమేమో. రాకేష్ మాస్టర్ కారణం ఎట్లయితుంది? ఆయన నాకు ఏం నేర్పలే, నేను ఆయనకి ఏం నేర్పలే. మరి అప్పుడున్న డ్యాన్స్ మీలేమన్నా ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు ఎందుకు ట్రోల్ గురవుతున్నారు? అంటే జనాలు ఎట్లా అంటే ఎవరు ఫ్రేమ్లో ఉంటే వాళ్ళని ట్రోల్ చేస్తారు. సందీప్ అంటే కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఏం చేసినా కొరియోగ్రాఫర్ కాలేగా ఆయన ఉంది. ఇప్పుడు నాకు సాయిపోలేదు, నాకు లారెన్స్ మాస్టర్ నెంబర్ ఉంటే చెప్పు. అరే ఎక్కలేని సరికంత ఇక్కడే ఉంది ఏంట్రా. ఇప్పుడు నేను నీకు పెడతా డైరెక్టర్ శేఖర్ మాస్టర్ మన గణేష్ మాస్టర్ని ట్రోల్ చేశారు. ఏ సాంగ్? భీమ్లా నాయక్. మొన్న చిరంజీవి గారు నాకు అంటించిన ఫరక్ పడేయలేదు, నేను కేర్ కూడా చేయను. ఖమ్మంలో బషీర్ మాస్టర్ ఒక టాప్ రేంజ్ కొరియోగ్రాఫర్, టాప్ రేంజ్. ప్రభుదేవ్ మాస్టర్ ఇట్లా ఇట్లా స్టెప్ వేస్తుంటే నా ముఖాన్ని ఫేస్ చేసి నీకంటే బషీర్ మాస్టర్ బెటర్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు ప్రభుదేవ మాస్టర్ కంటే టాప్ డాన్సులు చేసేవాళ్ళు శేఖర్ మాస్టర్. వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా ఎక్కడున్నారు? నాకు ఎవరితో సంబంధం ఉండదు బ్రో. నేను దిగినప్పుడు నేను టాప్లో అవుతా అంతే. విజయ్ దేవరకొండ నీ అమ్మ మాట్లాడాలి, అయ్యే కరెక్ట్. ఒక 10 మంది మంచి డాన్సర్లను పెట్టుకొని చేసి సందీప్ కాదు, ఎవరు కూడా పనికిరాదు. కుర్చీ మడత పెట్టి దేగుతే ఏమవుతుంది? అంత పెద్ద పాటలోనే గలీజ్ మాట తీసుకున్నప్పుడు. ఇది ఇంకొక ఎలిగేషన్ ఉందన్న మీ మీద. ఈ గుంటి నాగరాజుతో పొలం అమ్మిచ్చి ఏదో సినిమా ఇప్పుడు కారణం ఇది కట్ చేసేయి. ఎస్ మాస్టర్కి కొరియోగ్రాఫర్ కార్డు రావడానికి కారణం బషీర్. ఇది కట్ చేసేయి. వాడు ఎవడు అసలు మన అంటానికి? దాన్ని ఏమంటారు? లోన లోటారం పైన పట్టారం. సో శేఖర్ మాస్టర్ది జనరల్ కొరియోగ్రఫీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. కొరియోగ్రాఫరు పెరుగుతున్నా కొద్దీ టాలెంట్ పెరగాలి, మూమెంట్స్ పెరగాలి. వల్గారిటీ. ఒక తమ్నేల్ చూసినాం, ఇది జానీ మాస్టర్ని నేనే పట్టించిన. జానీ మాస్టర్కి అప్పుడు మాకు కొన్ని సిచ్యువేషన్లు అయిందిలే. చాలా సినిమా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. వీళ్ళందరూ పక్కన పెట్టిరు. నెక్స్ట్ ఒక రిఫ్రెష్ చూస్తాం. అంతే. బస్ ఇస్ బ్యాక్.